పేదవాడి ఆరోగ్యానికి సంజీవనిలా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారి కార్యాలయం నందు ధవళేశ్వరం గ్రామానికి చెందిన గనగల్ల శ్రీలత చంటి పాపకు ఎల్ఓసి 7 లక్షల రూపాయలు, పాతూరి అక్షశ్రీ 3 లక్షల రూపాయలు, దేవదాసి లిషిత 79,704 రూపాయలు, నీలి సూర్యకాంతం 1,60,000 రూపాయలు, శాటిలైట్ సిటీ గ్రామానికి చెందిన లలం పైడిరాస్కు 3,90,000 రూపాయలు, గండిమేను మహిమ కుమార్కు 43,014 రూపాయలు, కంటిపూడి ఏడుకొండలు 42,833 రూపాయలు, కడియపు సవరం గ్రామానికి చెందిన గల్లా దుర్గాకు 2 లక్షల రూపాయలు, కడియం గ్రామానికి చెందిన కంచర్ల వీరవెంకట దుర్గా ప్రసాద్ 57,950 రూపాయలు, మాధవరాయుడుపాలెం గ్రామానికి చెందిన సుంకర శ్రీనివాసరావు 35,000 రూపాయలు, మురముండ గ్రామానికి చెందిన సారాకుల వెంకట్రావుకు 30,786 రూపాయలు, వీరవరం గ్రామానికి చెందిన బుగ్గిన అజయ్కు 23,400 రూపాయలు, 16వ డివిజన్కు చెందిన సురా దుర్గాకు 71,993 రూపాయలు, మొత్తం కలిపి 13 మంది లబ్ధిదారులకు 21,34,680 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ విద్య, వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ పేదవాడి ఆరోగ్య రక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం నూతన విధానాలను అవలంబిస్తుందని అన్నారు. నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు సిఫార్సు చేసిన మెడికల్ బిల్లులను ముఖ్యమంత్రి సహాయ నిధికి సిఫార్సు చేసి వీలైనంత తొందరగా వారికి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో అనేక మంది పేదల ప్రాణాలు కాపాడేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారి దాతృత్వంతో కోట్లాది రూపాయలు సీఎం సహాయ నిధి ద్వారా అందిస్తున్నారని అన్నారు. ధవళేశ్వరం గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు చెట్టు కొమ్మలు పడి మృతి చెందిన పాతూరి అక్షశ్రీ కుటుంబానికి 3 లక్షల రూపాయలు, గాయాల పాలైన దేవదాసి నిషితకు 80,000 రూపాయలు మంజూరు చేసినందుకు చంద్రన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పండూరి అప్పారావు, పుక్కల రాసు, అంబటి శ్రీను, దేవల్ల రాంబాబు, వట్టికుట్టి దత్తుడు, సావాడ శ్రీనివాసరెడ్డి, ఆళ్ల ఆనందరావు, ఎర్రమోతు ధర్మరాజు, బత్తిన ఏడుకొండలు, నాలా రమేష్, దొడ్డి బాబ్జీ, సింగవరపు సత్యనారాయణ, సుబ్బాయమ్మ, వరగోగుల వెంకటేశ్వరరావు, నిచ్చినకొల్ల సత్యబాబు, ఎంఎస్ఆర్ శ్రీను, చౌడాడ లాజర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మరలా పదవికి స్వీకారం చేసిన దగ్గర నుంచి కోట్లాది రూపాయలు ఇవాళ సీఎం సహాయ నిధి నుంచి భారీగా కేటాయింపు చేస్తూ ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్ల రూపాయలతో కూడా ఈ రోజు వరకు కూడా ఇచ్చారు. ఇది పేదవాడికి ఖర్చులు భరించలేక అప్పుల పాలైపోతున్న కుటుంబాలను ఆదుకోవడం కోసం, ఉన్నవాళ్ళ కోసం కాదు, కానీ పేదవాళ్ళకి ఇచ్చేది ఎంతో కొంత. ఎందుకంటే మీకు ఇచ్చిన దాంట్లో బిల్స్లో వాళ్ళు చెక్ చేసుకొని ఏదైతే ప్రీమియంలు ఉంటాయి, ప్రీమియం ప్రకారం ఉన్న దాని ప్రకారం ఇస్తారు. ఇన్సూరెన్స్ లైక్ కవర్ అయితే ఇన్సూరెన్స్ వదిలేసి మిగతా ఇస్తారు. అందువల్ల మనం పెట్టేది 1,00,000 పెడితే 1,00,000 రాకపోవచ్చు. అక్కడ ఉన్న డేటా ప్రకారం వాళ్ళకున్న రిజర్వ్ ప్రకారం కేటాయింపు చేశారు. వాళ్ళందరికీ ఇప్పుడు దుర్గా ఎప్పటి నుంచో ఇబ్బంది అమ్మాయికి దుర్గా, ఎందుకంటే తలసీమే అది. మామూలుగా అయితే డబ్బులు లేవు. 2 లక్షల రూపాయలు ఇవాళ ముఖ్యమంత్రి అనేది ఇచ్చారు. అలాగే పైటరాజు గారితో కూడా రాదు, అది పాత బిల్లు అయినా కూడా అది కూడా క్లియర్ చేయించాం. అలాగే అమ్మాయి మొన్న చెట్టు పడిపోయింది, ధవళేశ్వరంలో చెట్టు పడిపోయి అమ్మాయి చనిపోయింది. మామూలుగా అయితే ఇన్సూరెన్స్ రాదు, ఇన్సూరెన్స్ లేదు, అయినా కూడా వాళ్ళకి 3 లక్షల రూపాయలు చంద్రబాబు గారిని అడిగితే 3 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇది కాకుండా 7 లక్షల రూపాయలు ఎల్ఓసి కూడా. బేబీ గంగల్లో శ్రీలత బాగలేదంటే అమ్మాయి కూడా 7 లక్షల రూపాయలు. ఈ పాప కూడా దెబ్బలు తగ్గితే 79,000 రూపాయలు ఈ పాప కూడా ఇచ్చారు. ఇట్లాగా అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తున్న ఈ కార్యక్రమాలు అవుతున్నాయి. రాబోయే రోజుల్లో చంద్రబాబు బీమా వస్తే మట్టి ఖర్చులకు కానీ ఇన్సూరెన్స్కి కానీ వస్తుంది. పార్టీ పరం కూడా ఎవరైనా పార్టీ సభ్యత్వం ఉన్నవాళ్ళు కనుక ప్రమాదంలో మరణిస్తే వాళ్ళకి 5 లక్షల రూపాయలు వెంటనే ఇచ్చే ఏర్పాటు జరుగుతోంది. మరణించిన రోజు ప్రమాదంలో మరణించిన వెంటనే కనుక రిపోర్ట్ చేయగలిగితే వాళ్ళు కూడా మొన్న 10 లక్షల రూపాయలు కూడా తెచ్చి ఇచ్చాం. ఈ విధంగా కార్యకర్తల ద్వారా ప్రజల కోసం కులాలకి, మతాలకి, పార్టీలకి అత్యంతంగా డబ్బులు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చంద్రబాబు.